గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా జకరియా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనాన్ని ధ్యానించుకుందాం. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఇదే యెహోవా వాక్కు. దేవుడు ఇక్కడ యెరూషలేము పట్టణమును గురించి చెప్తున్నారు. ఇదే మాటలు మన జీవితాన్ని కూడా అప్లై చేసుకుందాం. దేవుడు మన జీవితంలో ఒక అగ్ని ప్రాకారముగాను, దేవుడు మన మధ్యను మహిమకు కారణముగాను నివసిస్తే మన జీవితాలు ఎంత ఆశీర్వాదకరంగా ఉంటాయి, ఎంత మహిమకరంగా ఉంటాయి. యెరూషలేము చుట్టూ ఏ విధమైనటువంటి ప్రాకారము లేదని, యెరూషలేమునకు ఏ విధమైనటువంటి రక్షణ కాపుదల లేదని ప్రజలు భయపడుతున్నప్పుడు దేవుడు యెరూషలేమును గురించి చెప్పిన మాట ఇది. నేనే అగ్ని ప్రాకారంగా ఉన్నప్పుడు అయ్యో ప్రాకారం లేదేటని భయం ఎందుకు మీకు? మనల్ని సంరక్షించేవారు, వాచ్మ్యాన్ లాంటి వారు లేనప్పుడు అయ్యో వారు వీరు లేరు, మాకు తోడుగా ఎవరు లేరు అని భయం వేస్తూ ఉంటుంది. కానీ దేవుడు అంటున్నారు, వారు ఉన్నా లేకపోయినా యెహోవా పట్టణమును కాపాడని ఎడల దానికి కావలి కాయవారు మేలుకొని ఉండేటి వ్యర్థమే అనే వాక్యం చెప్తుంది. మన రక్షకుడు మన ప్రభు మన దేవుడే. ఆయనలోనే మనకి రక్షణ, ఆయనలోనే మనకి కాపుదల. కీర్తనాకారుడు అంటారు 125వ కీర్తన 2వ వచనంలో, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ఈ వాగ్దానం మనం తీసుకుందాం. మనం ఎక్కడున్నా, మన కుటుంబం ఎక్కడున్నా, కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని వేరే ఊరు వేరే దేశానికి పంపించి అయ్యో నా కుమార్తె ఎలా ఉంది, నా కుమారుడు ఎలా ఉన్నాడని భయపడుతున్నవారు, లేక తల్లిదండ్రులు దూరంగా ఉన్నప్పుడు పిల్లలు భయపడుతున్నవారు, ఇటువంటి సందర్భాలు ఈ వాగ్దానాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. యెరూషలేము చుట్టూరు పర్వతాలు ఎలా ఉన్నాయో దేవుని పిల్లల చుట్టూరు దేవుని కాపుదల అంత హెచ్చుగా ఉన్నదట. ఆయనలో మనం ఉన్నప్పుడు 91వ కీర్తనలో కీర్తనాకారుడు అంటారు కదా, మహోన్నతుని చాటును నివసించువాడు, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. మనం యేసయ్యా అని ఆయన నామమును ఉచ్చరిస్తూ ఆయన నామములో మనం ఆనందిస్తున్నప్పుడు ఆయన యొక్క దూతల కాపుదల, మన కంటికి కనబడని ఏంజలిక్ ప్రొటెక్షన్ మనకు ఉంటుంది, దేవదూతల కాపుదల మనకు ఉంటుంది. ఆయన నామమే బలమైన దుర్గం అంటాడు. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనంలో, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును. యెహోవా నామమట బలమైన దుర్గమట. నీతిమంతుడు ఏం చేస్తాడట? అందులోకి పరిగెత్తి సురక్షితంగా ఉంటాడట. అంటే దేవుని నామములో ప్రార్థన చేసినప్పుడు మనము చక్కటి క్షేమము, సమాధానం లేని చోట సమాధానము, కాపుదల లేని చోట కాపుదల, ఏ విధమైనటువంటి మనకి అండాదండ లేనప్పుడు కూడా గొప్ప నెమ్మదిని దేవుడు మనకిస్తాడు. కాబట్టి ప్రియులారా, వాళ్ళు లేరు వీళ్ళ లేరు, అది లేదు ఇది లేదని భయపడద్దు. మన కాపుదల, మన సంరక్షకుడు మన యేసయ్యే. ఆయన మన మధ్యన ఉన్నాడు, మనకి కాపుదలకు మనకి ప్రాకారంగా ఉన్నాడు, మనకి మహిమ తెచ్చే విధంగా మనతో ఉన్నాడు. అటువంటి యేసయ్య నామాన్ని ప్రతిరోజు కూడా ప్రార్థనలో ఆయన పాదాలకు మనల్ని మనం అప్పగించుకున్నట్లయితే, ఆయన ఆత్మ సన్నిధితో మన హృదయాన్ని నింపుకున్నట్లయితే మనము క్షేమముగా ఎక్కడున్నప్పటికీ కూడా, ఎవరి మధ్య ఉన్నప్పటికీ కూడా సురక్షితముగాను క్షేమముగాను దీవెనకరంగా మనం దీవింపబడి అనేకులకు దీవెనకరంగా ఉంటాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితంలో, మన కుటుంబస్తుల జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నా తండ్రి, నీ స్తోత్రాలు. నేను వారికి ప్రాకారంగా ఉంటానన్నావు, నేను వారి మధ్యన ఉంటానన్నావు, వారికి మహిమ తెచ్చుటకై నేను వారి మధ్యన ఉంటానన్నావు. ఈ వాగ్దానాలు మా పట్ల, మా కుటుంబస్తుల పట్ల, నీవు మాకు కలిగిన సమస్తం పట్ల నెరవేర్చి మమ్మల్ని ధన్యుడిగా దీవించి యేసుక్రీస్తు నామ మహిమార్థంగా మమ్మల్ని జీవింపచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మనకు మన కుటుంబాలకి ఇప్పుడు ఎల్లప్పుడూ తోడుండి దీవించును గాక. ఆమెన్. God bless you. Have a very blessed day.